నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం సందర్భంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహామునిల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డిలు హాజరై ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ కళ్యాణం జరుపుకోవడం సంతోషకరమని, ఆ అమ్మవారి కృపతో గ్రామ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు మంచిగా పండాలని ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని వేడుకున్నామన్నారు. రానున్న రోజుల్లో మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో పయనించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు మౌరం రాజు, బజారు రంజిత్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, సర్పంచ్ అందే కొండల్ రెడ్డి, కనకరాజు, మాజీ సర్పంచ్లు సంగుస్వామి, రెడ్డిశెట్టి రవీందర్, బజార్ తిరుమల్ గౌడ్, నారాగౌడ్, వెల్లోటి శ్రీకాంత్ గౌడ్, భరణి గౌడ్, మాధవరెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నసీరుద్దీన్ రాజు, సామల మహేష్, దేవయ్య యాదగిరి, గౌడ కులస్తులు పాల్గొన్నారు. మండల కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, నా వెంట ఇచ్చేసిన నిజాంపేట్, రామాయణపేట్ పట్టణ మండల ముఖ్య నాయకులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కూడా ముందుకు తీసుకుపోవడానికి ఆశీర్వదించాలని చెప్పి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ అన్ని కష్టాలు, సమస్యలు తీర్చుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చినందుకు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజాంపేట మండల కేంద్రంలో ఎల్లమ్మ తల్లి సిద్ధోత్సవం సందర్భంగా గత 3-4 రోజుల నుండి గౌడ కమిటీ సభ్యులు, గౌడన్నలు అందరు కలిసి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బోనాల కార్యక్రమం, అమ్మవారి కళ్యాణం, ఇవాళ అమ్మవారి కళ్యాణం కూడా చేయడం జరిగింది. అమ్మవారి కళ్యాణంలో మేము కూడా పాలుపంచుకోవడం జరిగింది. మా గౌడన్న సోదరులు మమ్మల్ని కూడా ఈ కళ్యాణంలో పాలుపంచుకునే విధంగా చేసినందుకు వాళ్ళకు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. లోక కళ్యాణార్థమై ఇలాంటి పూజలు, పునస్కారాలు ప్రతి ఏటా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా ఎల్లమ్మ తల్లి దయవల్ల నిజాంపేట ప్రాంతంతో పాటు నిజాంపేట ప్రాంత ప్రజలతో పాటు పరిసర గ్రామాలు కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పి కోరుకుంటూ ఆ ఎల్లమ్మ తల్లి దయతోటి తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి. మనందరముకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, ఎల్లమ్మ తల్లి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే మనం ఇలాంటి